సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయాన్ని ఈ దినము కొన్ని వచనాలు ఈ దినము ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన మత్తయి సువార్త 6వ అధ్యాయము 11-12 వచనాలను చదువుకుందాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమములు ఏకీభించిన ఎల్లరకు ప్రభు యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మీకు ఎల్లరకు తోడయుండును గాక. ఆమేన్. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడులో గెలువోడి, దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము గత వారము ప్రభు ప్రార్థనను గురించిన కొన్ని సంగతులు ధ్యానించుకున్నాం. ప్రభు ప్రార్థన 3 భాగాలను చెప్పాను. మొదటిది ఏంటి? చాలా విచారం, మరి నేర్చుకోవాలి వాక్యాన్ని. కనుక ప్రతిదీ కూడా ప్రభు వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నప్పుడు ప్రభు మనల్ని ఘనపరుస్తారు. ఆయన వాక్యమే వెండి బంగారముల కంటే కోరదగినది. చాలామంది బంగారమును ధనమును వారికి ఉన్న ఆస్తుపాస్తులను దాచుకుంటారు. అవి ఎప్పటికైనా పాడైపోతాయి. ఈ లోకములో ఉన్న ఆస్తులు గతించిపోతాయి. కానీ దేవుని చిత్తము జరిగించేవారు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు నిరంతరం ఏం చేస్తారు? నిలిచి ఉంటారు. కాబట్టి ప్రభు ప్రార్థనలో 3 భాగాలు చెప్పాను గత వారం. ఒకటి పిలుపు, రెండవది మనవి లేక ప్రార్థన, మూడవది స్తుతి. గత వారము పరలోకమందున్న మా తండ్రి అనగా ఇది పిలుపు. తండ్రిని పిల్లలు ఎలాగూ ప్రేమతో పిలుస్తారో విశ్వాసమైన మనము కూడా పరలోకపు తండ్రిని పరలోకం వరకు వెళ్ళి ఆయన్ని పిలిచినట్లుగా మరి పరలోకమందున్న మా తండ్రి అని ప్రేమతో పిలుస్తూ ఉన్నాం. మనము ప్రేమతో ప్రభుని పిలిచినప్పుడు ప్రభు మన వినటానికి ఎక్కడికి వచ్చేస్తారు? మన దగ్గరికి వస్తారు. ఎక్కడ 2-3 నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉన్నాను అన్నారు. ప్రభు మన మధ్యకి వచ్చి మన మనవి వినటానికి ఇష్టపడతారు. మనవి కూడా 3 భాగాలు ఇందులో. ఒకటి దేవుని గురించిన మనవి, 2 మన శరీర జీవమును గురించిన మనవి, 3 మన ఆత్మీయ జీవమును గురించిన మనవి. గత వారము దేవుని గురించిన మనవులో కూడా 3 భాగాలు చెప్పుకున్నాం. ఒకటి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. రెండవది, నీ రాజ్యము వచ్చుగాక. అంటే సంఘము వృద్ధి అవుతూ ఉంటే దేవుని రాజ్యం వచ్చినట్టే. అర్థమైందా? దేవుని రాజ్యం అంటే ఏంటి? సంఘమే ఆయన రాజ్యం. ప్రభు మొదటి రాకడలో ఈ సంఘాన్ని సంపాదించుకోవడానికి వచ్చాడు. కలవరి శిలువలో తన రక్తము కార్చి తన రక్తము ద్వారా ఈ సంఘాన్ని ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ప్రభు రెండవ రాకడలో మధ్యాకాశమునికి ఎందుకు వస్తున్నారంటే సంపాదించిన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారు. సంపాదించిన సంఘాన్ని ఏం చేయడానికి వస్తున్నారు? తీసుకెళ్ళడానికి వస్తున్నారు. కాబట్టి ఆయన రాజ్యం వచ్చునుగా కనగా ఆయన సంఘం వృద్ధి పొందటమే ఆయన రాజ్యం రావడం. అందరూ ఆయన గురించి తెలుసుకొని రక్షణ పొంది ఆయన సంఘములోనికి చేర్చబడితే ఆయన సంఘం వృద్ధి అవుతుందా లేదా? వృద్ధి అవుతుంది. నేటి దినాల్లో సంఘం వృద్ధి కాకుండా ఆటంకములు కలుగు చేసేవాడు ఎవరంటే సాతానుడు.
దైవజనులు సాతాను ఎదిరింపు సూత్రములో మరి శిరచ్ఛేదనంలో రాస్తారు. భూమి మీద దేవుడి రాజ్యము వ్యాపింపకుండునట్లుగా అడ్డములు పెట్టువాడు ఎవరంట? సాతానుడు. దీనిలో వాడికి ప్రధాన పాత్ర ఉందంట. భూమి మీద ఏం వ్యాపించకూడదు అంటున్నాడు వాడు? సంఘం వ్యాపించకూడదు. సంఘం వ్యాపిస్తే వాడికేంటయ్యా నష్టం అంటే, ఎప్పుడైతే ఈ సంఘం వృద్ధి పొందుతుందో ప్రభువు రూపం పొందుకుని సంఘము మేఘమెక్కి వెళ్ళిపోద్ది. ఇక యుగయుగాలు ప్రభువుతో ఆ సంఘం ఉంటుంది. వీడికి యుగయుగాలు నరకంలో అగ్నికి మరి నిత్యము కాలుతా ఉంటాయి. కాబట్టి వాడు అంతము దగ్గరకు వస్తుంది కనుక సంఘం వృద్ధి పొందడం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. నేటి దినాలు అనేక మంది కూడా సంఘములో గలిబిలి, సంఘములో లేనిపోని కలతలు, లేనిపోని మాటలు, అబద్ధపు మాటలు అనేకమైనవి చెప్పి సంఘాన్ని పాడు చేయాలి, విచ్ఛిన్నం చేయాలని చూస్తారు. ఇవన్నీ ఎవడి కార్యాలు? ఈ ఆలోచనలన్నీ ఎవడి? సాతాను దుర్బుద్ధి ఆలోచనలు. కాబట్టి ఇది చాలా ప్రమాదం. వాడి మాటలుంటే చెడిపోయేది మనమే. చివరికి ఏమంటాడో తెలుసా? సాతానా, నీ మాటలు విన్నాము, మేము ఇలా చెడిపోయాము, నీవేగా కారణం అంటే, నేను చెప్తే మాత్రము మీరెందుకు వినాలి అంటాడు. ఏమంటాడంట? నేను చెప్పానే అనుకో, మీరెందుకు పాటించాలి, మీరెందుకు వినాలి, నువ్వు చెడిపోయావంటే అది నీ తప్పే. నేను చెప్పినప్పుడు నీ బుర్ర పనిచేయలేదా? నీ జ్ఞానానికి అందలేదా? ఇది తప్పు, ఇలా చాడీలు చెప్పకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఇతరుల మీద నెపాలు వేయకూడదు, ఇతరుల మీద చాడీలు చెప్పకూడదని నీకు తెలీదా అంటాడు. అప్పుడు ఎవరికి నష్టం? మనకే. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి దుర్బుద్ధి మనలోకి రానియకూడదు. చాలామంది కూడా దుర్లక్షణం ఏంటంటే, పాస్టర్ గారండి వారు అట్లాంటి వాళ్ళండి, పాస్టర్ గారండి మీరు ఇట్లాంటి వాళ్ళండి, పాస్టర్ గారండి వారు అలా చేస్తున్నారండి, ఎలా చేస్తున్నారండి నేపాలు చెప్తారు, నేరాలు చెప్తారు. నేను అడుగుతాను, దేవుడు ఈ మనిషిని తయారు చేశాడు. ఈ మనిషిని కలుగు చేసుకున్న దేవుడు మనిషి ఎటువంటి వాడో దేవుడికి తెలియదా? ఏమా? ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలోనే ప్రభు ఏమన్నాడు? మనుషుని యొక్క మరి బాల్యం నుండి వాడి ఆలోచనలు చెడ్డవి అని దేవుడికి తెలుసు. మరి తెలిసినా మీరెందుకు వారి గురించి దేవుడికి చెప్పడం? చాలామంది ప్రార్థన చేయమంటే, మనవి చేయమంటే వారి గురించి వీరి గురించే చెప్తారు. దేవా వారు అట్ట అయిపోతున్నారయ్యా, వారు అలాంటి వాళ్ళయ్యా, వారు ఇలాగ మాట్లాడుతున్నారయ్యా. ఇవన్నీ దేవుడికి తెలుసు. ఏ మనుషుల గురించి దేవుడికి సాక్ష్యం చెప్పవలసిన పని లేనే లేదు. అందరి గురించి ఆయనకి తెలుసు. నీవెందుకు ఆయనకి చెప్పడం? ఆయన చూడట్లేదా? దావీదు భక్తుడు అంటారు 139 దావీదు కీర్తనలో, అయ్యా నేను ఆకాశం ఎక్కిపోయినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పండుకున్నాను నీవు అక్కడ ఉన్నావు, నీకు దూరముగా నేను ఎక్కడికి పారిపోదును. ఆయనకి మరుగై మనం ఎక్కడైనా ఉండగలమా? ఉండలేము. మరి ఇక ఆయనకి ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం? నీ గురించి ఎప్పుడు చెప్పుకుంటా? నీ కుటుంబంలో ఉన్న కష్టాలు ఎప్పుడు చెప్పుకుంటా? నీ యొక్క మనవులు ఎప్పుడు ఆయనకి చెప్పుకుంటా? ఈ చెప్పుకొనే సరిపోతుంది. చేరా నీ గురించి చెప్పుకునేసరికి టైం అయిపోయింది. చాలామంది జీవితాలు ఎలాగే ఉండిపోతాయి. ప్రార్థన చేయమంటే వారి గురించి వీరి గురించి చెప్పడమే సరిపోతుంది. మరి నీ గురించి ఎప్పుడు చెప్పుకుంటావు? నీ అక్కర్లు ఎప్పుడు చెప్పుకుంటావు? నీ కుటుంబం గురించి ఎప్పుడు చెప్పుకుంటావు? నీ కుటుంబంలో మార్పు చెందిన వారి గురించి ఎప్పుడు నీవు ప్రభువుకి విన్నవించుకుంటావు? నీ బిడ్డలో మాట వినట్లేదు, వారి గురించి ఎప్పుడు మొర పెట్టుకుంటావు? నీకున్న కష్టాలు తొలగొట్ల, వీటి గురించి ఎప్పుడు మనవి చేసుకుంటావు? నీకున్న కుటుంబం అంతా రక్షింపబడాలని ఎప్పుడు మనవి చేస్తా? వారి గురించి వీరి గురించి చెప్పావు, అయిపోయింది. నీ గురించి ఎప్పుడు చెప్పుకుంటా? కాబట్టి ఎటువంటి లక్షణము మరి మనకి కూడదు. ఇది ఎవరి లక్షణం? చాడీలు చెప్పటం, కొండెములు చెప్పటం, ఇతరుల మీద నేరాలు మోపువాడు ఎవరంటే సాతానుడు. చూడండి, ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే 12వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ స్పష్టంగా మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాగణ సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వెంటనే, రాత్రి మొగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎవరంట? సాతానుడు. నేరమును మోపువాడు సాతానుడు. మరి ఈ లక్షణం మనలో ఉందంటే మనం కూడా నేరాలు మోపుతున్నాం ఇతరుల మీద. అయ్యా వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయ్యా, వీరు ఎలాంటి వారయ్యా, వారు అలా అయ్యా, వీరు ఎలా అయ్యా అంటే ఈ లక్షణం మనలో కూడా ఉందా లేదా?
వాడేం పని? నేరాలు మోపడమే వాడి పని. నువ్వు కూడా అలా చేస్తున్నావు అంటే నువ్వు కూడా ఎవరి లక్షణం కలిగి ఉన్నా? సాతాను గారి లక్షణం కలిగి ఉన్నావు. కాబట్టి ఇది కూడదు. కాబట్టి నీ గురించి నువ్వు చెప్పుకో ప్రభువుకి. నీ మనస్సు ప్రభువుకి అర్థం కావాలి. నీ హృదయం సంపూర్ణం విధేయతతో ఆయనకి ప్రార్థన చేయి. దేవుడే వారికి సమయం వచ్చినప్పుడు వారి యొక్క స్థితి నుంచి దేవుడు వారిని తప్పిస్తాడు. కాబట్టి మనవిలో ఏం చెప్పుకున్నాం? దేవుని గురించి మనములో 3 భాగాలు. ఒకటేంటి? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. 2, నీ రాజ్యము వచ్చును గాక. ఆయన సంఘం వృద్ధి పొందటమే దేవునికి ఇష్టం, ఆయన రాజ్యం వచ్చినట్లే. 3వది, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందు కూడా ఏమవ్వాలంట? నెరవేరాలి. అలాగే 2వది మనం చూస్తే మన శరీర జీవితం గురించిన మనవి. మొదట ఏం చెప్పాడు? దేవుని గురించిన మనవి 3 భాగాలు గత వారం చెప్పుకున్నాం. ఈరోజు మన శరీర జీవితం గురించిన మనవి చెప్పుకోవాలి. అంటే మన శరీరానికి ఏం అవసరమో ఇవన్నీ దేవుడికి ఏం చేయాలి? మనం అడగాల, చెప్పుకోవాలి, మనవి చేసుకోవాలి. అంటే మన శరీరమును గురించిన మనవి అనగా, మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఒక్క ముక్కలో రాశారు. ఏమని? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదినము ఆహారం అంటే ఏంటి? ఒక ఆహారమేనా మనకి రోజు స్నేహితులు కావాలా, తల్లిదండ్రులు కావాలా, ఇంకా అన్నము, వస్త్రము, నీరు, గాలి, అలాగే ఆరోగ్యము, విద్య, వృత్తి, గవర్నమెంటు, శరీరమునకు కావలసినవన్నీ కూడా ఈ ఆహారంలోనే ఉన్నాయి. అమ్మా, ఆహారం అంటే ఏంటి? ఒక ఆహారమేనే కాదు, ఇవన్నీ అవసరమే. మనం రోజు తల్లిదండ్రులతో మాట్లాడొద్దా? మన స్నేహితులతో మాట్లాడొద్దా? మనకు కావాల్సిన ఆరోగ్యం కావద్దా? మనకు కావలసిన నీరు, శరీరమునకు కావలసిన ఆహారము, నీరు, వస్త్రము, గాలి, అవునా కాదా? అలాగే గవర్నమెంట్ అంటే ఈ లోక ప్రభుత్వం కింద మనం ఉన్నాం కాబట్టి అది కూడా అవసరమే. ఇంకా విద్య, చదువు అవసరం లేదా పిల్లలకి? అలాగే మీ వృత్తి, మీ చేతి పనులు అవసరం లేదా? ఇవన్నీ కూడా దినము కావలసిన అన్నీ కూడా కావలసినవి. కాబట్టి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే ఇవన్నీ కూడా ఈరోజు మనకు కావలసినవి ఉన్నవి. ఇవన్నీ కావాలా వద్దా? ఇవన్నీ నాకు అవసరం లేదండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. ఏమ్మా, నాకు ఆరోగ్యం అవసరం లేదు, నాకు ఆహారం అవసరం లేదు, నాకు నీరు అవసరం లేదు, నాకు నా చేతి వృత్తి అవసరం లేదు, మరి నాకు గవర్నమెంట్తో పని లేదు, ఇంకా నాకు కావాల్సిన గాలి అవసరం లేదు, ఎవరన్నా అనగలరా? మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఈ రోజుకి కావలసి ఉన్నవి. కాబట్టి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే ఏ రోజు కావాల్సిన ఆ రోజే ప్రభువుని అడిగి తీసుకోవాలంట. రేపు ఎల్లుండి గురించి అడగకూడదంట. ఒకవేళ ప్రభు ఇస్తే తీసుకోవచ్చు అంట. అమ్మా, రేపుటికి ఎల్లుండికి ప్రభు ఒకవేళ నీకు ఇచ్చారనుకో, తీసుకో, పుచ్చుకో. అంతేగాని ఏ రోజుకి ఆ రోజు మనము అడగవలసిన వారమై ఉన్నాం. ఏ రోజుకి ఆ రోజు మీరు అడగచ్చు. ఏం పాస్టర్ గారు 10 రోజులకి అడిగితే తప్పే ఉంది అని అడగచ్చు. అమ్మ, 10 రోజులకి కలిపి అన్నం వండుకుంటావా నువ్వు? 10 రోజులకి కలిపి వండుకుంటావా? నీ దగ్గర ఉన్న ఈ బియ్యం, నీ దగ్గర కూరగాయలు కావాల్సిన ఉన్నాయి, 10 రోజులకి కావాల్సినవి 10 రోజులకి కలిపి వండుకోవచ్చుగా? చేయగలమా? ఎందుకు చేయలేము? ఒక రోజుకి మించేవి ఉండవు, పాడైపోతాయి. అలాగే నేను అంటున్నాను, ఏ రోజు కావాల్సినవి ఆ రోజే మనం ఏమవ్వాలంటే అడగాలి. 10 రోజులకు కావాల్సినవి అడిగితే ప్రభు ఇస్తాడు. కానీ నీవు వాటిని వృధా చేసుకుంటావు, వాటిని పాడు చేసుకుంటావు. నిలవ ఉంటాయా? మా కూరగాయలు తెచ్చాం, 10 రోజులు ఉంటాయా? చెప్పాలి. ఫ్రిడ్జ్లో ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెడతారు. అంత ఫ్రిడ్జ్లో పెట్టినా మాత్రం వారానికి మించి ఉండవు. కాబట్టి ఏ రోజుకి ఏ దినమునకు కావాల్సినవి ఆ దినమే మనం ఏం చేయాలా? ప్రభువు దగ్గర అడిగి అందుకోవాలి. ప్రభువుని అడిగితే అంట, ప్రభువా నాకు దయచేయమంటే దయచేస్తాడంట. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం ప్రభువా అని చేతులు జాపితే ఆయన దయచేస్తాడు. కానీ మనము కళ్ళు తెరిచి చూసి మన చేతిలో ఏమీ లేవంటే అర్థము మనం అందుకోలేదని అర్థం. ఏంటంట? ప్రభు అడుగుడి మీకు ఇయ్యబడును అని మత్తయి సువార్త 7:7 ఉందా లేదా? యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను, ఇస్తానన్నారు ప్రభు. అడిగితే ప్రభు దయచేస్తాడు. కానీ నీ చేతిలో ఏమీ లేదంటే అర్థం ఏంటి? నీవు అందుకోలేదని అర్థం. దయచేయము అనే దాన్ని గ్రీకు భాషలో దైవజనులు చెప్తూ గ్రీకు భాషలో అంట, దేవా నీవు నా కొరకు దాచి ఉంచినవి ఇవ్వుము, దయచేయము అని అర్థం అంట గ్రీకు భాషలో. గ్రీకు భాషలో ఏమంటారు? దయచేయమనే దాన్ని
నీవు నా కొరకు దాచి ఉంచినవి నాకు దయచేయము అని అర్థం. మరి ప్రభు మన కొరకు అన్ని దాచి మనకు అందిస్తారు. బిడ్డలకు చూడు, మనం దాచిపెట్టి మరీ ఇస్తాం, అవునా కాదా? ఇప్పుడు పుట్టినరోజు వచ్చింది, గిఫ్ట్ ఏంటి డాడీ, నాకేమి ఇస్తున్నావు అని అడుగుతారు. సస్పెన్స్, రేపు పొద్దున్న చెప్తాను అంటాడు. ఈ లోపల ఎక్కడ దాచిపెడతావో తెలియదు, రేపు పొద్దున్న దాచిపెట్టిగానే బిడ్డ సర్ప్రైజ్ అయిపోతాడు అనమాట. నిజమా డాడీ, నాకు తెలియలేదు. అలాగే దేవుడు కూడా మనకి దాచి ఉంచి ఇచ్చే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి మనం అడుగుతున్నాము, మన చేతులు ఏమీ కనపడట్లేదంటే అర్థం ఏంటి? పొందుకోలేదని అర్థం. అంటే నీ మనవిలో లోపం ఉన్నది, నీ మనవిలో స్వార్థం ఉన్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం అంటారు, మీరు ఏమడిగినా కూడా దురుద్దేశముతో అడుగుదురు, నీ భోగేచ్ఛ నిమిత్తం అడుగుదురు, కనుకనే మీకు ఏమీయో దొరుకటలేదు అంటారు యాకోబు గారు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, కనుక మీకు ఏమీయో. ఎలా అడుగుతారంటే కొంతమంది దురుద్దేశము అంటే కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా అడుగుతారు, దురుద్దేశంతో అడుగుతారంట, భోగేచ్ఛల కొరకు అడుగుతారంట, కనుకనే మీకు ఏమీయో దొరకటలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు మనం చూస్తే జార్జ్ ముల్లర్ అనే భక్తుడు, మరి అతనికి అనాథ శరణాలయంలో మరి పిల్లలు ఉన్నారు, పిల్లలకి రోజు ఆహారం కావాలి, పిల్లలకి ఏమీ లేదు ఈరోజు ఆహారం కొరకు. జార్జ్ ముల్లర్ భక్తుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఈరోజు బిడ్డలకి ఆహారం లేదు, రొట్టెలు దయచేయము బిడ్డలకి అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ లోపల జార్జ్ ముల్లర్ ప్రార్థన చేసి ముగించగానే రొట్టెలు బండి వచ్చి ఆ ఆశ్రమం దగ్గర ఆగింది. అందరి బిడ్డలందరికీ రొట్టెలు వచ్చేసింది. అంటే ఈయన ప్రార్థన ప్రారంభింపక ముందే రొట్టెల బండి బయలుదేరింది ఆల్రెడీ, అవునా కాదా? బయలుదేరిన బండి ఈయన ముగించేసరికి ఎక్కడికి వచ్చేసింది? ఆయన దగ్గరికి వచ్చేసింది, నెరవేర్పు వచ్చేసింది. ఆయన చెయ్యి చాపుగానే చూడగానే ఏమొచ్చేసినాయి? రొట్టెలు వచ్చేసినాయి, నెరవేర్పు వచ్చేసింది. అలాగే మనము కూడా మనవి ప్రభువుకి చెప్పేటప్పుడు ప్రభు ఇవ్వటానికి వచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు. కానీ నువ్వు అందుకోలేకపోతున్నావంటే నువ్వు దురుద్దేశంతో అడుగుతున్నావు, నీ భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతున్నావు, స్వార్థంతో అడుగుతారు కొంతమంది. కాబట్టి ఇటువంటిది కూడదు. ప్రభు ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రిని ప్రేమతో ఆయన పిలుస్తున్నావు, ఆయనకి మనవి చెప్పుకోవడానికి ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నీవు అడిగేది కరెక్ట్గా ఉందా అమ్మా? బైబిల్లో నెరవేర్పు లేని ప్రార్థనలు కూడా ఉన్నాయి, మీకు తెలుసా? ఉన్నాయి అంటారా, లేవంటారా? ఉన్నాయా? ఒక్కటి చెప్పండి నాకు. బైబిల్లో నెరవేర్పు లేని ప్రార్థనలు చాలా ఉన్నాయి, ఒక్కటి చెప్పండి. ఉన్నాయి అన్నారు కదా, లేవంటే అసలు ప్రశ్నే లేదు. ఉన్నాయి అన్నారు, ఒకటి చెప్పండి. మాట్లాడలేదు, చాలా ఉన్నాయి. ఒకటి నేను చెప్తాను. ఉదాహరణకి అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి మొరపెట్టాడు, నెరవేర్పు వచ్చిందా? ఆ పట్టణం ఏమైంది? నాశనమైంది. నా నెరవేర్పు చూశాడా? చూడలా. అలాగే మోషే వాగ్దాన దేశం చూశాడు, దేవా ఆ దేశంలో నన్ను ప్రవేశించాయని ముమ్మారు అడిగాడు. ప్రభు ఊహు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు దీని గురించి అడగద్దు, ఆపేసేయి అన్నాడు. నువ్వు చూస్తావు కానీ నువ్వేం చేయవు, వెళ్ళవు అన్నాడు. మోషే చేసిన ప్రార్థనకు నెరవేర్పు వచ్చిందా? రాలా. అలాగే ఏలియా గారు బదరీ వృక్షం కింద కూర్చొని 1 రాజులు 19వ అధ్యాయంలో, అయ్యా నా పితరుల కంటే నేను ఎక్కువాడిని కాదు, నన్ను తీసుకో ప్రభువా అని మనవి చేస్తాడు. కానీ ఏలియా ప్రార్థనకి నెరవేర్పు వచ్చిందా? ఇలా బైబిల్లో కొన్ని ప్రార్థనలకు ఏది రాలేదు, నెరవేర్పు రాలా. కారణం ఏంటంటే ఉంది, కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎలా అడుగుతున్నాం ప్రభువుని? ఏలియా గారు మరణం అవటం దేవుడి చిత్తంలో లేదు, కానీ ఆయన అడిగాడు కాబట్టి అది నెరవేర్పు రాల. మోషేకి దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు చూస్తావు కానీ వెళ్ళవు అన్నాడు. కారణం ఏంటంటే ఆ బండతో మాట్లాడమన్నా కానీ దాన్ని కొట్టమల్లా. నువ్వేం చేసా? కొట్టి నా నామాన్ని అక్కడ అవమానపరిచావు, నా మాట మీరావు కాబట్టి నువ్వు వెళ్ళవు అన్నాడు. కాబట్టి అడిగాడు, అయినా దేవుడు కుదరదు అన్నాడు.
అలాగే అబ్రహాము మొరపెట్టాడు, కానీ నెరవేర్పు రాల. కారణం ఏంటంటే తన భార్యని చెల్లెలు అని అబద్ధం ఆడాడు. ఏం చేశాడమ్మా? సహోదరి అని చెప్పి అబద్ధం ఆడాడే లేదా? అందుని బట్టి ఇక్కడ నెరవేర్పు రాలేదన్నాడు. మోసే వెళ్ళవు అన్నాడు, ముమ్మారు అడిగినా మాత్రం వెళ్ళమన్నాడా? అలాగే ఏలియా చనిపోవడం దేవుడి చిత్తమా? కాదు, కానీ దేవుడి చిత్తములో లేదు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనకి ఏమి ఇవ్వాల? నెరవేర్పు. ఇలా చాలా ఉన్నాయి మచ్చుకు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు ఎలాగుంది మీ ప్రార్థన? ప్రభు ప్రార్థన చేస్తున్నామంటే చాలా మరి ప్రశస్తమైన ప్రార్థన ఇది. అందుకని దైవజనులు అంటూ ఈ ప్రార్థనలోని మనవి లోకములో ఎవరైనా చెప్పగలరా? ప్రశ్న అంట. ఈ ప్రార్థనలోని మనవులు లోకంలో ఎవరైనా చెప్పగలరా? లేకపోతే లోకములో ఇటువంటి ప్రార్థన గురించిన సేమ్ ఇలాంటి ప్రార్థన ఎవరైనా అల్లగలరా అన్నారు దైవజనులు. అమ్మా, ఈ రెండు చేయగలరా? ఇటువంటి మనవి ఎవరైనా చెప్పగలరా? ఇటువంటి మనవితో కూడిన ప్రార్థన లాంటి ప్రార్థన ఎవరైనా అల్లగలరా? ఈ రెండు ప్రశ్నలంట క్రైస్తవులైన వారు ఇతరుల మీద పందెం వేశారండి. ఈ రెండు ప్రశ్నలు. ఉదాహరణకి మనం చూస్తే 1893 సంవత్సరంలో చికాగో పట్టణంలో అంట సర్వ మతములు వారు అందరూ కలిసి ఒక సమావేశంలో కూడుకున్నారంట. ఎన్ని మతములు వారంటే? అన్ని మతములు అంట. అంటే ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అందరూ కూడా చికాగో పట్టణంలో 1893 సంవత్సరంలో అందరూ కూడుకొని ఇలా మనం ఒకరినొకరం ద్వేషించుకోకూడదు. ఏంటంట? ఇప్పుడు చూడండి, మతవాదాలు ఉన్నాయా లేవా? మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప. ఈ వాదాలు ఉండకూడదు. మనకి ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. అందరం కూడా ఎలాగ ఉండాలి? సహోదర భావం కలిగి ఉండాలి అని చెప్పి తీర్మానం చేసుకున్నారంట. అలాగే ఎవరి మతములోని వారు స్వేచ్ఛగా వారు ఏం చేయగలరంట? ప్రకటించుకోవచ్చు. ఏంటంట? ఇప్పుడు నా బైబిల్లో ఇలా ఉంది, దీన్ని స్వేచ్ఛగా ఏం చేయొచ్చు? ప్రకటించుకోవచ్చు. ఎవరి మతములోని విషయంలో వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. వాదములు వద్దు, మనం అందరం కూడా ఐక్యతగా ఉందాం. అన్ని మతముల వారు కలిసి తీర్మానం చేసుకున్నారంట. ఎప్పుడు? 1893 సంవత్సరం చికాగో పట్టణంలో. సరే, అందరూ తీర్మానం చేసుకున్నారు, గొడవలొద్దు, మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం, అందరం కూడా ఎవరి మతంలో వారు స్వేచ్ఛగా ప్రకటించుకుందాం తీర్మానం చేసుకొని ముగించుకునేటప్పుడు ఒక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అన్నారంట. ఏమన్నారు? ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అన్నారు. ఈ లోపల ప్రార్థన చేయడానికి ఒకరు ప్రార్థన చేస్తే ఇంకొకరికి అభ్యంతరం కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? ఒకరు చేస్తే ఇంకొకరికి అభ్యంతరం కలుగుతుందంట. ఇక అన్ని చూసుకుంటే అభ్యంతరంగా ఉందని చెప్పి అందరూ కలిసి అంట ప్రభువు నేర్పిన ప్రార్థన చేసుకున్నారు. చప్పట్లు కొడదామా? ఈ ప్రార్థనలో ఏమి లేదంటే దేవుడి గురించిన ప్రస్తావన కనపడదు. కనపడిద్దా? ఫలానా దేవుడు అనే ప్రస్తావన ఉందా? చెప్పాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక, మా అడుగున ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మ శోధనలోనికి దాక కీడు నుంచి తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము. ఇందులో ఏమన్నా దేవుని ప్రస్తావన వచ్చిందా? కాబట్టి అందరూ కలిసి అంటే ఈ ప్రార్థన చేశారంట. అందరూ ఓకే అన్నారంట. అందరూ కూడా ఏమైపోయారు? ఓకే, ఏం ఇబ్బంది లేదు. కనుక ఈ ప్రార్థన అంట మొట్టమొదటిసారిగా 1893 సంవత్సరంలో అందరూ కలిసి మొట్టమొదటిసారిగా ఈ ప్రార్థన చేశారంట. ఇటువంటి ప్రార్థన అంట సృష్టి ఆది మొదలుకొని ఇప్పటి వరకు జరగల. ఆ రోజు జరిగిందంట. మరి దేవునికి మహిమ కాదా? మాట్లాడాలి. చూడండి, ఈ ప్రార్థనలో ఏమి లేదు, స్వార్థము లేని ప్రార్థన. ఇది స్వార్థం ఉందా ఇందులో? లేదు. కాబట్టి అందరికీ తండ్రి, సృష్టిని బట్టి ఆయన అందరికీ కూడా ఎవరై ఉన్నారు? తండ్రి. కాబట్టి భూలోకంలో ఉన్న అన్ని మతముల వారు అందరూ కలిసి మరి పిల్లలు కనుక ఈ పిల్లలందరూ కలిసి ఎవరిని అడిగినట్టుంది? పరలోకపు తండ్రిని అడిగినట్టుంది, సృష్టికర్తను అడిగినట్లుగా ఉంది. కాబట్టి అందరూ కూడా సంతోషించి ఆ కోట ముగించుకొని హాయిగా వెళ్ళిపోయారంట. చూడండి ఎంత గొప్ప ప్రార్థన, ప్రభు ప్రార్థన. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రార్థన చేసుకోవటం శుభకరం, ఆశీర్వాదకరం. ఇది ప్రభు శిష్యులకు నేర్పారు.
కాబట్టి మనం ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే మనం కూడా ఆయన శిష్యులమే. కాబట్టి మనకు కూడా ప్రభు ఈ ప్రార్థన నేర్పారు. ఈ ప్రార్థన చేసుకోవటం అది మనకి నెమ్మదినిస్తుంది. కొన్ని సందర్భాలు చాలామంది చదువు రాని వారు ప్రార్థన రానప్పుడు ఈ ప్రార్థన వస్తే ఈ ప్రార్థన 70 సార్లు చేసుకుంటే కూడా నెరవేర్పులు వస్తాయి. ఎన్నో సాక్ష్యాలు మేము వింటున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేసుకున్నా కూడా దాంట్లో ఏముంటుందంట? నెరవేర్పు దేవుడిస్తాడు. కాబట్టి ఒకటి శరీరమును గురించిన మనవి ఏంటి? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. రెండవది ఆత్మజీవమును గురించిన మనవి. దేని గురించి అంట? ఆత్మజీవమును గురించిన మనవి. ఇందులో మా రుణస్సులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అమ్మ నేను అడుగుతున్నా, ప్రభువుకి మీరు రుణం ఉందా లేదా? ఎంత రుణం ఉంది? నిజమే, ప్రభు ఎన్నోసార్లు మనకి ఎన్నో అపాయాల నుంచి తప్పించాడు. రుణస్తులవే. ప్రభు మనకి ఎంతో సొమ్ము ఇచ్చాడు, కానీ మనం ప్రభువుకి ఇచ్చేటప్పుడు వెనక్కి చేయి తీసిన వారిని. ఇది రుణమే. ప్రభు దినము క్షణము మనల్ని కాపాడుతూ ఉన్నారు, అయినా మనల్ని దేవానికి థ్యాంక్స్ వందనాలని చెప్పలేకపోతున్నాం. ఇది కూడా రుణమే. ఎంత రుణం ఉందా అంటాను? మనం భూమి మీద జన్మించిన మొదలుకొని ఎప్పటి వరకు ఎంత రుణపడి ఉన్నామో ప్రభుకి చెప్పగలమా ఇంతని? దైవజనులు అందుకే అన్నారు, నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నీవు నా రుచివై బోధించి నా బదులు చనిపోయి నావాని మరువగలనా? నీవు నా రుచివై బోధించి నా బదులు చనిపోయి నావాని మరువగలనా? కాబట్టి ఎంత రుణపడి ఉన్నాం? చాలా రుణపడి ఉన్నాం. కాబట్టి మరి మన ఆత్మీయ జీవనం గురించి ఎంత రుణపడి ఉన్నామో ప్రభుకి. ఈరోజు ఇలా ప్రార్థన చేస్తున్నాం, ఈరోజు ఇలా ప్రభుని మరి పాడుచూ స్తుతిస్తున్నాం, ఇలా భక్తి జీవితంలో విశ్వాసంలో ఇలా ఎదుగుతున్నామంటే ఎవరి భాగ్యం? దేవుడిచ్చిన భాగ్యం. అందుని బట్టి మనం రుణస్థులమే ప్రభుకి. ప్రభు ఎన్నో మేళ్ళు ఉపకారములు మన ఎట్లా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి మనం రుణస్థులమే. ఒక్కోసారి ప్రాణం పోయేంత అనారోగ్యం పరిస్థితిలో చిక్కుకున్నాం. ఇక బతుకుతామో లేదో, రేపు పొద్దున చూస్తామో చూడమో రేపటి దినమని ఎంతో బిక్కున బ్రతికిన దినాలు ఉన్నాయి. హాస్పిటల్లో గడిపిన దినాలు ఉన్నాయి. మంచం మీద కొట్టమెట్టాడిన దినాలు ఉన్నాయి. కానీ అన్ని స్థితుల నుంచి ప్రభు మనల్ని లేవనెత్తాడా లేదా? ఇది రుణం కాదా ఆయనకి? మనం రుణమే. మనం ఎవరి దగ్గర ఏదన్నా తీసుకున్నాం అనుకో సొమ్ము, ఆ సొమ్ము వారికి ఇవ్వలేకపోయామనుకోండి, అది రుణమా కాదా? రుణమే. ఎవరన్నా మనకు సహాయం చేశారు, మరలా వారికి మనం తిరిగి చేయలేకపోతున్నాం. వారికి కనపడినప్పుడల్లా అయ్యో వీళ్ళకి రుణపడి ఉన్నామే, మనం వీళ్ళ దగ్గర ఒకప్పుడు తీసుకున్నామే, మరలా ఇలాగిపోయామే, అయ్యో అయ్యో అనుకుంటామా కాదా? ఇలా మనుషులకే రుణపడి ఉన్నాం, దేవుడికి ఇంకెంత రుణపడి ఉన్నాం? చాలా, అది మాటల్లో చెప్పలేము ఇంత. అందుకనే ప్రభు మన రుణములను క్షమిస్తున్నట్టు మనం కూడా ఇతరులను ఏం చేయాలంట? క్షమించాలి. చాలామంది క్షమించే గుణం లేదు క్రైస్తవులు. క్షమ అంటే దైవజనులు అన్నమాట. క్ష అంటే క్షమించడం, మా అంటే మరిచిపోవటం. ఒకసారి వాళ్ళు తప్పే చేశారు నీ విషయంలో, కానీ నువ్వు మనస్ఫూర్తిగా ప్రభు నిన్ను క్షమించాడుగా, నువ్వు వాళ్ళని క్షమిస్తావా? ఊరికే అంటావు మనుషుల ముందు, కానీ మనిషి కనపడినప్పుడల్లా గుర్తు వస్తుందా గుర్తు రాదా అంటే నువ్వు మర్చిపోవాలా. క్షమించాడని ఊరికే చెప్పావు అందరి ముందు, వేషధారణ అది. వాళ్ళని చూసినప్పుడల్లా గుర్చుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఒకప్పుడు నన్ను ఎట్లా అన్నారు, మర్చిపోతామా? మర్చిపోతామా? మర్చిపోము ఊరికినే. కాబట్టి ఇది చాలా అపాయం అన్నమాట. ఇది ఇక్కడ ఈ మనవి చాలా అపాయకరమైన మనవి. క్రైస్తవులు ఎవరు కూడా ఇతరుల తప్పులు క్షమించరో వారు నిజముగా క్షమాపణ పొందలేదన్నమాట అన్నారు దైవజనులు.
మనం ఎప్పుడైతే ఇతరులను క్షమించమో అంటే నీవు కూడా ప్రభువు నిన్ను క్షమించినట్టే. క్షమాపణ ప్రభు దగ్గర నువ్వు పొందలేదు అని అంటున్నారు దైవజనులు. మనం పొందినాం అనుకో క్షమాపణ, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తాం? క్షమిస్తాం ప్రభువుని బట్టి. అమ్మ, ప్రభు శత్రువులను క్షమించలేదా? తను కొట్టిన వారిని క్షమించాడు, తిట్టిన వారిని క్షమించారు, గుద్దిన వారిని క్షమించారు, తన సహోదరులే తను సిలువ వేసిన వారిని క్షమించాడని క్షమించలేదా? కుడివైపు దొంగ ఎడమవైపు దొంగ ఇద్దరు తిట్టారే, వారిని కూడా క్షమించలేదా? తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక మీరు ఏం చేయమన్నారు? క్షమించమన్నారు. ప్రభువు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు అవన్నీ. ప్రభువు కూడా మన పాపాలు క్షమించినప్పుడు ప్రభు ఇక మర్చిపోతాడు, మరలా మనమే తవ్వుకుంటాం. ఏం చేద్దామండి? ఒకప్పుడు నేను అట్ట బతికాను, ఒకప్పుడు నా మాట అంటే గడగడలాడే వాళ్ళందరూ. వెళ్తామా లేదా పాత జీవితానికి? ఇది మంచి లక్షణం కాదు. కుక్కంట వాంతి చేసి మొత్తం తిరిగి వచ్చి ఏం దొరక అదే తింటదంట. ఇటువంటి లక్షణము మనిషిలోకి రాకూడదు. విశ్వాస జీవితానికి ఇది పనికి రానే రాదు. చాలామంది అంటారు ఒక్క విశ్వాసమును గుర్తు అంటారు కదండి. ఒక్క ముద్ద పెడితేనే అది అమ్మడబడి మరి వస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం గుర్తు కాదా అంటారు. కాదు. కాబట్టి అదంట కక్కిన దాన్ని మరలా ఏం చేస్తుంది? మనం మనుషులు, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఒక్కసారి ప్రభు దగ్గర మన పాపాలు క్షమించమని ప్రభుని అడిగితే పశ్చాత్తాపంతో ప్రభు క్షమించాడు. ఇక ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. మరలా మనం తోడుకుంటున్నామంటే ఎవరి లక్షణం వచ్చేస్తుంది మనలో? జాగ్రత్త, ఇది మంచి పద్ధతి కాదు. తోడుకోవటం అంటే ఏంటి? మరలా ఎక్కడికి వెళ్ళావు? ఐగుప్తుకి వెళ్ళలేదా? ఐగుప్తుని విడిచి దేవుడే పగులు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభం కూడా వాళ్ళు నడిపిస్తుంటే ఏ గుర్తొచ్చింది వారికి? మరలా ఐగుప్తు గుర్తొచ్చింది. మేము ఐగుప్తు కొండల దగ్గర కూర్చొని ఎంత తృప్తిగా తినేవాళ్ళమో మాంసం, మాకు కీరకాయలు, మరి వెల్లుల్లి, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి మాకు, తెల్లగడ్డలు. అక్కడ మేము సమృద్ధిగా పూజించామని అంటున్నారు. ఎక్కడికి వెళ్ళింది మళ్ళా మనసు? ఐగుప్తు అంటే పాపము, ఐగుప్తు అంటే శ్రమ, ఐగుప్తు అంటే లోకము. అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ మరలా అరణ్యంలో ఏమైపోయారు? ఇందా చదువుకున్న యోధా పత్రికలో విన్నారా? ప్రభు మొదట ఆయన విశ్వాసం ఉంచిన వారిని రక్షించినను, 5వ వచనం. మరలా ఆయన విశ్వాసం లేని వారంట తర్వాత ఏమైపోయారంట? నాశనం అయిపోయారు. చదవండి 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏమనగా ప్రభు ఐగుప్తులో నుండి మనుషులను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసుకుని. చూడండి, ఉందా లేదా? మొదట నమ్మారు, చాలా మంది తర్వాత అవిశ్వాసంలోకి వెళ్ళారు, అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు. ఆ తరం వారు ఎవరు వెళ్ళా, కొత్త తరం వారు వెళ్ళారు ఎక్కడికి? వాగ్దాన దేశం. కాబట్టి మన స్థితి ఎలాగుంది? మనం క్షమిస్తున్నాం, ఇతరుల్ని క్షమించట్లా. ప్రభు దగ్గర మన పాపాల గురించి 10 సార్లు సంపూర్ణంగా అయ్యా నన్ను క్షమించయ్యా క్షమించని 10 సార్లు అడిగి మరి ప్రభు క్షమించేదాకా విడిచిపెట్టాం. మరి ఇతరుల విషయంలో 8 మార్లు 9 మార్లు క్షమించగలుగుతున్నామా? ఒకవేళ తప్పే చేశారు, వాళ్ళు నైజం కావచ్చు, మరి నీ నైజం ఏమైంది? దైవజనులు అన్నారు, ఒక వ్యక్తి అనారోగ్యంతో వచ్చినప్పుడు పాదిరి గారు ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేశారు, అయినా ఆడ తగ్గలేదంట. పాదిరి గారు అంటారంట, ఏంటయ్యా ఆ వ్యక్తి తగ్గలేదని అంటే పాదిరి గారు అంటారంట, ఆ వ్యక్తి విశ్వాసం సరిగా లేదండి, అందుకనే తగ్గలేదని అంటారు. దైవజనులు అన్నారు అప్పుడు ఆ పాదిరి గారితో, నీ విశ్వాసం ఏమైంది అని అన్నాడు. ఏంటంట? పాదిరి గారు విశ్వాసంతో చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు. ఆ వ్యక్తి విశ్వాసం కొద్దిగా ఉంది, దాకా వచ్చే అంత విశ్వాసమే ఉంది, అంతకు మించి లేదు. కానీ నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే ఆ వ్యక్తి ఏమైపోతాడు? బాగైపోతాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం రుణస్తుల్ని క్షమించాలి, మన తోటి వారిని క్షమించాలి. వారిలో ఉన్న లోపాలు లోట్లు చూడబాకండి, అది నీ పని కాదు. యజమానుడు చూసుకుంటాడు ఆ పని. ఒకడు నిలవబోటేను పడిపోవటం ఎవరిష్టం? దేవుడికి ఇష్టం. అది వారి స్థితి నుంచి ఆయన లేవనెత్తగలిగినాడు, ఆయన శక్తిమంతుడు. నీ వల్ల అవుతా? మరి నువ్వెందుకు వాటి గురించి తవ్వుకుంటా? వాళ్ళ గురించి ఎందుకు ఏలెత్తు చూపిస్తా? ఎవడి పనితనాన్ని బట్టి వాడికి జీతం ఉంటుంది. అర్థమవుతుందా? ఒకడు తిన్నట్టు ఒకడు తినలేడు, ఒకడు పని చేసినట్టు ఇంకోటి పని చేయలేడు, ఒకడు పరిగెత్తినట్టు ఇంకోటి పరిగెత్తలేడు. చేయగలరా?
ఎవని సామర్థ్యం కొలది వాడు చేస్తాడు. కాబట్టి రుణస్తుల్ని మనం ఏం చేయాలా? క్షమించాలి. ఇతరులు వారు చేసిన కీడుల గురించి చెప్పరాదు. ఎవరన్నా నీ ముందు కీడు జరిగింది చూసావు, నువ్వు అక్కడితో మర్చిపో. దాన్ని చెప్పేదాకా కొంతమంది కడుపొబ్బరం తగ్గదన్నమాట. అవునా కదా? ఏదైనా చూశారనుకో, ఎవరికైనా చెప్పేదాకా ఏమవుదు? కూర్చోలేడు నుంచోలేడు అనమాట. అది ఏం చేయాలి? ముందు ఇటువంటి స్థితి ఉంటే మనలో తీసేసుకోవాలి. ఇంకా మనం చూస్తే మనలో ఇతరులు చేసిన కీడుకు ఆయాసం ఉంచుకొని రాదు. కొంతమంది ఇతరులు చేశారనుకో మన విషయంలో, ఇక వాళ్ళ మీదే పెట్టుకుంటాం. ఇక ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా ఇక అది మనసులో వండిపోదు. మర్చిపోతారా? ఇక అది మర్చిపోవాలంటే అది ఆయాసం పెట్టుకోకూడదు మనసులో. ఇంకా మనం చూసేవారు కనపడినప్పుడల్లా కూడా అది జ్ఞాపకం చేసుకుంటారంట. వాళ్ళు ఇటు వస్తున్నారు అనుకో, వాళ్ళ విషయం గుర్తొచ్చి ఇటు వెళ్తారు. కాబట్టి ఇది కూడదు. ఇంకా మనం చెప్పాలంటే, మీరు ప్రార్థన చేయబడేప్పుడల్లా పగవారిని క్షమించవలెను. ఏం చేయాలంట? ప్రార్థన చేసేటప్పుడల్లా ముందు నీ శత్రువులు ఏం చేయాలంట? క్షమించాలి. అలా క్షమించమని ప్రభువు చెప్పారు. నీ శత్రువుని ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది చేసినప్పుడే, అందుకనంట ప్రభు ప్రార్థన అంట ఇక్కడికి వచ్చేసరికి గొంతు పట్టుకుంటుందంట. ఏం చేస్తుందంట? గొంతు పట్టుకుంటుంది, కదలలేదంట. నేను క్షమించా కదా. ప్రియ విశ్వాసి, నువ్వెందుకు క్షమించవు? నువ్వు క్షమించకపోతే నా బిడ్డలు ఎందుకు అవుతావు? మరి నన్ను ఎందుకు పిలవాలా? పరలోకం ముందు మాట్లాడి నన్ను ఎందుకు పిలిచా? నా ప్రకారం నడవనప్పుడు నువ్వు నా బిడ్డవు అయితే నేను చెప్పినట్టు అంటావు, నా ప్రకారం నడుస్తావు. నువ్వు నడవనప్పుడు నన్ను ఎందుకు పిలిచా? ప్రభు అడుగుతాడంట. పరలోకం ముందున మా తండ్రి అన్నావుగా, నేను వచ్చాను. నేను క్షమించినట్టు నువ్వు క్షమించినప్పుడు నీకెందుకు? ఎందుకు పిలిచా నన్ను? అడుగుతాడంట ప్రభు. పరలోకం ముందున్న మా తండ్రి అన్నావు, నీ భగవాన్ నువ్వు క్షమించలా, మరి నన్ను ఎందుకు పిలిచా? చులకనకి పిలిచావు నన్ను. అందుకని యెహోవా నామమును వ్యర్థముగా ఏం చేయకూడదంట? ఉచ్చరింపకూడదు. ఇది కూడా ఒక ఆజ్ఞ. నువ్వు ఎందుకు పిలిచా? క్షమించినప్పుడు ప్రభు అడుగుతాడంట. ఇంకా మనం చూసినట్లయితే, మరి నీ రాజ్యం వచ్చును గాక. నా రాజ్యంతో నీకేం పని? నా రాజ్యం జోలి నీకెందుకు అంటాడంట ప్రభు. నీ ప్రార్థన చేసినప్పుడు నువ్వు క్షమించలేదనుకు నీ శత్రువుల్ని క్షమించినప్పుడు ప్రభు అడుగుతాడంట, నువ్వు నన్ను ఎందుకు పిలిచా? పరలోకమందున్న మా తండ్రి ఎందుకు పిలవాలి నన్ను? నేను చేసినట్టు నువ్వు చేస్తున్నావా? నేను నిన్ను క్షమించా, నువ్వు ఇతరులను క్షమించినప్పుడు నాతో నీకేం పని? ఎందుకు పిలిచా? నీ రాజ్యం వచ్చును కాక. అసలు నా రాజ్యంతో నీకేం పని? నువ్వు నా రాజ్యం సభ్యుడు అయితే ఇలా చేస్తావా అని ప్రభు అడుగుతాడు. కాబట్టి ఈ ప్రభు నేర్పిన ప్రార్థన ఇక్కడికి వచ్చేసరికంట ఇది గొంతు పట్టుకుంటుంది. ఇది అపాయకరమైన ప్రార్థన కూడా అన్నారు. దయచేసి భయంకరమైన మనవంటిది. ఇది ఎప్పుడైతే క్రైస్తవులు నెరవేరుస్తారో ఈ ప్రార్థనలో గల మర్మాన్ని, అందులో ఉన్న సారాన్ని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మా రుణములను ఏం చేయమంటున్నారు? క్షమించుము. దేవుడు మనల్ని క్షమించాడు కనుక మనము ఆయన రుణస్తులను లేదా మన శత్రువులను, మనకు వ్యతిరేకమైన వారిని మనం కూడా ఏం చేయాలి? ఇతరుల్ని క్షమించాలి. ఈ గుణం రానంత వరకు నువ్వు ఆయన బిడ్డవు కాదు. ఒకవేళ పిలిచిన ప్రభువుని చులకన చేయడానికి పిలిచావు. పరలోకం ముందున మా తండ్రి అన్నావు, ఎందుకు పిలిచాను నన్ను? నీ రాజ్యం వచ్చును కాక అన్నావు, నా రాజ్యంతో నీకేం పని అని ప్రభు ప్రశ్న వేస్తారు. అప్పుడు ప్రభువుకి నువ్వు శత్రుత్వం అవుతావు. అమ్మ, ఎవరైనా మనుషులతో శత్రుత్వం పెట్టుకుంటే ప్రభు క్షమిస్తాడు. ప్రభుతోనే శత్రుత్వం పెట్టుకుంటే ఇంకెవరిని క్షమించేది? అందుకని ఏలీ కుమారులతో ఏలీ అంటాడు, ఒరే నాయనా, జనాలు తప్పులు చేస్తే నువ్వు వచ్చి బలి అర్పించి దేవుడికి వారికి మధ్య సమాధానం కుదురుస్తావు. నువ్వే తప్పు చేస్తే నీకు సమాధానం పరిచేవాడు ఎవడు రా అని అడుగుతాడు. అర్థమవుతుందా? సమూయేలు గ్రంథంలో ఏలీ కుమారులు పాపం చేస్తారు. దేవాలయానికి వచ్చిన మరి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. బలి అర్పించడానికి యెహోవాకు వారు అసహించుకునే స్థితి వారిలో ఉంది. అటువంటి స్థితి ఉన్న వారితో ఏలీ అంటాడు, తండ్రి కనుక ఈ విషయాలన్నీ తండ్రి చెవిన పడ్డాయి. తండ్రి అడుగుతున్నాడు కుమారులతో, ఎవరైనా దేవుని విషయంలో పాపం చేస్తే నీవు వారి పక్షంగా ఏం చేస్తున్నావు? బలి అర్పించి దేవునికి వారిని ఏం చేస్తున్నావు? సమాధాన పరుస్తున్నావు, క్షమాపణ జరిగిస్తున్నావు, దేవునికి వారికి మధ్య సంధి కుదురుస్తున్నావు. నువ్వే తప్పు చేస్తే నీకు సంధి చేసేవాళ్ళు ఎవరు? నువ్వు ఎవరి విషయంలో తప్పు చేస్తున్నా? దేవుని విషయంలోనే తప్పు చేస్తున్నావు, నీకు సంధి చేసేవాళ్ళు ఎవరు అని ఏలీ ప్రశ్నించారు.
వాళ్ళు మూర్ఖపు పిల్లలు కనుక వారు వెళ్ళా మాట. చివరికి ఏలీ అతని కుమారులు ఇద్దరు ముగ్గురు కూడా ఒకే రోజు చనిపోయారు. వాక్యం తెలిస్తే వారు యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో చనిపోయారు. మందసం తీసుకెళ్ళి ఆర్భాటం కలిశారు, కానీ దేవుడు వారి పక్షంగా లేరు. ఇద్దరు కుమారులు చనిపోయారు. ఆ వార్త వినగానే ఏలీ కూడా 98 సంవత్సరాలంట, బాగా లావుగా స్థూలకాయం కలిగిన వాడు ఆ పాటి వెనకబడి మెడ విరిగి చనిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే నేను చెప్తాను. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, కాబట్టి ఇది చాలా మరి గొంతు పట్టుకుండదంటే ఇక్కడికి వచ్చేసరి. కాబట్టి ప్రభు ప్రార్థన చాలా మర్మాలతో కూడుకున్నది. కాబట్టి మన రుణస్తులను మనం క్షమిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ క్షమించకపోతే నీవు కూడా ప్రభు దగ్గర ఇంత మట్టికి ఏం చేయనట్టు? క్షమాపణ పొందనట్లే. క్షమాపణ పొందకపోతే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నట్టే, ఇంకా లోకంలోనే ఉన్నట్టే, ఇంకా మరి అవిశ్వాసంలోనే ఉన్నట్టే. కాబట్టి జాగ్రత్త. నువ్వు క్షమించలేదనుకో, ఈ ప్రార్థన చేసావనుకో, పరలోకమందున మా తండ్రి అంటే నన్ను ఎందుకు పిలిచా? నువ్వు క్షమిస్తే నన్ను పిలు, నేను నీ బిడ్డగా వస్తా. నువ్వు నా బిడ్డవు కనుక నువ్వు పిలిచావు, నేను తండ్రిగా ప్రేమతో వస్తా. నువ్వు క్షమించినప్పుడు ఎందుకు పిలిచా? నీ రాజ్యం వచ్చునుగా, కానీ అసలు నా రాజ్యంతో నీకేం పని అంటాడు ప్రభు. కాబట్టి జాగ్రత్త. ప్రభుతో మన శత్రుత్వం పెట్టుకోకూడదు. ఇతరులు మనం ఏం చేయాలి? ప్రభు క్షమించినట్లుగా మనం కూడా క్షమించాలి. అప్పుడే ఈ రుణస్తులను క్షమించిన మాట మన విషయంలో, మన ఆత్మీయ జీవితంలో నెరవేరుతుంది. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు. అన్నీ మర్చిపోయి నువ్వు నెమ్మదిగా ఉంటావు. నీ ప్రార్థనా జీవితం బాగుంటుంది, నీ విశ్వాసం బాగుంటుంది, నీ వ్యక్తిత్వం బాగుంటుంది, నీ నడక బాగుంటుంది, నీ ఆలోచన విధానం అన్నీ కూడా బాగుంటుంది. అంటే అప్పుడు ఆత్మీయంగా నీవేమైనట్టు? బాగుపడిపోయినట్టు. కాబట్టి మా శరీర ఆహారం, అణుగున ఆహారం మాకు దయచేయమన్నా మంచిదే. ఇది శరీరాన్ని గురించిన మనది. రెండోది ఏంటి? మా రుణస్తులు నేను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. ఇది ఆత్మీయ జీవితం గురించినది. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నీ విశ్వాసం కుదిరబడింది, నీ భక్తి పెరుగుతుంది, నీ ఆత్మీయత వృద్ధి పొందుతుంది. అందుకని దైవజనులు అన్నారు, జనకసుతాత్మాలను త్రైకునికి సంస్కృతలో అని అనుకొనుము, అనుదినము నీ ఆత్మీయాది, అనుదినము నీ ఆత్మీయాది వనము వృద్ధి అగునో నామము, జీవనము వృద్ధి అగునో నామము, మనోవిచారము కోడను నీకు మహిమ తలాంపులే కావలెను. అలాగూ క్షమింపగలిగిన గుణము పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రాణప్రియుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం పట్ల హృదయాల్లో ముద్రించుము. మా రుణస్తులు మేము క్షమించినట్లుగా మీరు మమ్మల్ని క్షమించమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. దేవా, మా ఆత్మీయ జీవనం వృద్ధి పొందాలంటే మనసులో కలహములు, కక్షలు, దేవా క్రోధములు, శత్రుత్వము ఇటువంటివి ఉండకూడదు. మీరే శత్రువును సైతం క్షమించిన ప్రేమ మీ ప్రేమ. కాబట్టి మీ పిల్లలమని మేము చెప్పుకోవటం కాదు, కానీ మీ ప్రేమ మాలోకి వచ్చినప్పుడే మేము ఇతరులను క్షమించగలము, అట్టి అనుభవంలోకి రాగలము. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని మా మంచి ప్రార్థనాపరుడు క్షమకర్త అయిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.